హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు అన్నదమ్ములు. రామాపురం అనే ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళ తండ్రి చనిపోతూ వాళ్ళిద్దరికీ ఒక మామిడి చెట్టు, ఒక ఆవు, ఒక కంబళి ఇచ్చి వాటిని ఇద్దరూ సమానంగా అనుభవించమని చెప్పి చనిపోయాడు. ఆ ఇద్దరిలో తమ్ముడు అమాయకుడు, అన్నేమో గడుసువాడు. అన్న తమ్ముడితో, నాన్న మనకు ఒకే చెట్టు, ఒకే ఆవు, ఒకే కంబళి ఇచ్చాడు కదా, వాటిని ముక్కలు చేయకూడదు కనుక వాటిని కలిసి ఉపయోగించుకుందాం. చెట్టు మొదలు భాగం నీకు, పై కొమ్మల భాగం నాకు, అట్లాగే ఆవు ముందు భాగం నీకు, వెనుక భాగం నాకు. ఇక కంబళిని పగలంతా నువ్వు వాడుకో, రాత్రికి నాకు ఇచ్చేయ్ అన్నాడు. అందులోని కపటం తెలియక సరే అన్నాడు తమ్ముడు. రోజు తమ్ముడు చెట్టు మొదటి కుదుళ్లలో నీళ్లు పోసేవాడు, ఆవుకు మేత కుడితి పెట్టేవాడు, చెట్టు కొమ్మలకు కాసిన కాయలు పండ్లు అన్న తీసుకునేవాడు, ఆవు పాలు కూడా తానే పితుక్కునేవాడు. కంబళి మాటకు వస్తే పగలు దాని అవసరం ఉండదు కనుక తమ్ముడు దానిని ఎండలో వేసి దులిపి మడత పెట్టేవాడు. అన్న చక్కగా రాత్రిపూట దానిని కప్పుకునేవాడు. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత తమ్ముడికి పెళ్ళయింది. అతని భార్య అమాయకుడైన తన భర్తను ఎట్లా మోసం చేస్తున్నాడో గమనించి భర్తతో ఒక మాట చెప్పి ఆ విధంగా చేయమన్నది. భార్య మాట ప్రకారంగా తమ్ముడు ఒక గొడ్డలి తెచ్చి దానితో చెట్టు మొదలు నరకబోయాడు. అన్న కంగారు పడి అడ్డు వచ్చి ఇదేం పని అని మందలించాడు. ఈ చెట్టు మొదలు నాది, నా ఇష్టం అన్నాడు. మొదలు నరికితే చెట్టు మొత్తం చచ్చిపోతుంది, అలా చేయకు, ఇక నుంచి కాసే పండ్లు చెరిసగం తీసుకుని తిందాం అన్నాడు అన్నయ్య. అన్న పాలు పితికే వేళకు తమ్ముడు ఆవుకు మేత వేయకపోగా ఒక కర్ర తీసుకుని ఆవు ముఖం మీద కొట్టేవాడు. పాలు ఇవ్వకుండా ఆవు అతను తనడం మొదలుపెట్టింది. అదేమిటి అని అన్న అడిగితే, ఆవు ముందు భాగం నాది కదా, నా ఇష్టం అని బదులు చెప్పాడు తమ్ముడు. అన్న అప్పుడు ఇక మీదట ఇద్దరము ఆవును మేపుకుందాం, పాలు కూడా సమానంగా పంచుకుందాం అన్నాడు. ఆ మరునాడు తమ్ముడు కంబళిని పగటిపూట నీటిలో తడిపి ఆ తడి కంబళిని సాయంత్రం అన్నయ్యకు ఇచ్చాడు. అన్న దానిని ఉపయోగించుకోలేకపోయాడు. దానితో అన్నకు బుద్ధి వచ్చి తన తప్పు క్షమించమని తమ్ముడిని బ్రతిమిలాడాడు. ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ సమానంగా అనుభవిస్తూ హాయిగా సుఖంగా జీవించడం మొదలుపెట్టారు. ఈ కథలోని నీతి ఏంటంటే అమాయకులను ఏనాడు మోసం చేయకూడదు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.